హలో ఫ్రెండ్స్, ఈవేళ మన రెసిపీ వచ్చి మజ్జిగ మసాలా పొడి. మజ్జిగలో ఉప్పు వేసుకొని తాగాలంటే ఎప్పుడు ఒకేలా తాగడం ఎవరికైనా బోర్ కొడుతుంది కదా. మరి ఇలా కనుక మసాలా పొడిని రెడీ చేసి పెట్టుకున్నారంటే గ్లాసులు గ్లాసులు లాగించేస్తారు. అంత బాగుంటుంది ఈ మజ్జిగ మసాలా పొడి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా? ట్రై చేయాలంటే ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి ఈ వీడియోలో. ఒక 5 గ్రాముల సొంటిని తీసుకొని ఇలా అమలదస్తాతో బాగా గుండగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 5-6 రెబ్బలు కరివేపాకు బాగా వాటర్లో కడిగి చెమ్మ పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. వేయించిన కరివేపాకును ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మీ వాళ్ళు ఎవరైనా ఎండను పడి వస్తే ఈ పొడితో చేసిన మజ్జిగని ఇవ్వండి, కూల్ అయిపోతారు. ఈ హాట్ సమ్మరు కూల్గా గడిచిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ పిల్లలకి పెద్దలకి అందరూ ఎవరైనా తాగొచ్చు. అంత బాగుంటుంది ఈ మజ్జిగ మసాలా పొడి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను వాము, మనం ముందుగా దంచి పెట్టుకున్న సొంటి పొడి, ఒక 1/2 టేబుల్ స్పూను మిరియాలు, 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు, ఇప్పుడు వేయించుకున్న దినుసులన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పెరుగు తీసుకొని అందులో ఒక 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. 1 కప్పు పెరుగుకి 3 కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక మజ్జిగ కవ్వంతో ఇలా మజ్జిగలా చేసుకోవాలి. మజ్జిగ ఎంత పల్చగా ఉంటే మనకి అంత చలువ చేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పౌడర్ని అందులో కలుపుకొని తాగామంటే మనకి చల్లగా ఉంటుంది కడుపుకి. అలానే డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. నచ్చిందా? మరి చేస్తారా? చేశాక కామెంట్స్